from you. Bah, na English, Telugu, English, okay. Yes, Apsara. Mola, Mola, mere Mola, dua de mere Mola. Yeah, that's all. ఇంకొంచెం గట్టిగా మాకు వినిపించిందా? ఇంకొకసారి వాళ్ళందరి కోసం. Mola, 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 mere Mola, dua de mere Mola. Wow, super. So వండర్ఫుల్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. రంగస్థలం మహేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే విజయ రామరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విజయ రామరాజు గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. మహేష్ గారు వెల్కమ్. వాట్ ఏ వర్సటాలిటీ యాక్టింగ్ లో, అమేజింగ్ యాక్టర్. ఇక్కడ వచ్చిన అందరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో చూడడానికి మెయిన్ రోజులో నేను నా మిత్రుడు హైదరాబాద్ ఇద్దరు ఇందులో 2 క్యారెక్టర్లు చేసాం. మన జగదీశ్వర్ అన్నగారు మాకు నేను జబర్దస్త్ చేస్తున్నప్పటి నుంచి మాకు బాగా క్లోజ్. ఇలాగ వాళ్ళ అబ్బాయి డైరెక్షన్ చేస్తున్నారంటే నేను ఆయన చూసి అయితే సెట్కి వెళ్ళాను ఫస్ట్, ఎందుకంటే డైరెక్టర్ ఎవరో మనకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన సురేష్ గారు డైరెక్టర్ అంటే చాలా ఎనర్జెటిక్గా చేస్తున్నారు. మేకింగ్ కూడా చాలా బాగుంది. నాకు అనిపించింది పర్లేదు మంచి చేసినట్టు మంచి డైరెక్టర్ అవుతాడు అనిపించింది. ఈ సినిమాకి అయితే జగదీశ్వర్ అమ్మగారు అబ్బాయి అన్నారు, కానీ ఈ సినిమా తర్వాత అయితే సురేష్ వాళ్ళ అమ్మగారు జగదీశ్వర్ అమ్మగారు అంటారు. మన వరుణ్ సందేశాలు కానీ విలన్ క్యారెక్టర్ చేసేదండి ఈయన తుక్కు రాగొట్టాడు. నాకైతే అనిపించింది మామూలుగా హిందీ వాళ్ళు ఆ కట్అవుట్స్ అయ్యి ఉంటాయి కదా, ఆ రేంజ్కి ఏం పట్టకుండా చేశాడు. మామూలుగా లేదు. మన ప్రొడ్యూసర్ ఈశ్వర్ గారు కానివ్వండి, హీరో గారు విజయశంకర్ గారు కానివ్వండి, మన హీరోయిన్ అప్సరా అని నాకు ఇచ్చిపోయిందే లేదు. నేను ఆ అమ్మాయికి నార్మల్ అవుతాను. ఈ సినిమాలో నాకు ఇచ్చి చేయకుండా హీరో గారికి ఇచ్చి చేస్తారు. పార్ట్ 2లో డైరెక్టర్ గారిని అడిగాను, మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా పార్ట్ 2 మనతో పనిచేయండి అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. ఇందులో వర్క్ చేసిన అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. రైటర్ రామప్రసాద్ గారికి, మా యాక్టర్ కోటి గారికి, మన ఇంకా ఎవరింటానికి అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. సో ప్లీజ్. మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. రాచరికం చాలా మంచి క్యారెక్టర్ చేశాను ఇందులో, లుక్ కానీ క్యారెక్టర్ కానీ. తర్వాత మా సినిమా గురించి మాట్లాడుతున్న ముందు మ్యూజిక్ గురించి మాట్లాడాలి. మా మ్యూజిక్ డైరెక్టర్ చింపి సార్ ఇందులో ఆయన ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి ఇందులో కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ ఆయన చేసిన వర్క్ కానీ మీ అందరికీ తెలిసిన సినిమా చూసినప్పుడు సార్ ఈ మూవీతో మీకు మంచి మార్కులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ మా కో ఆర్టిస్టులతో అయితే నాకు శ్రీకాంత్ అయ్యర్ గారు కానీ, నా ఫాదర్ క్యారెక్టర్ చేసిన గారు కానీ, వీళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు, వాళ్ళతో వర్క్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను. సెట్లో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ మహేష్ ఇంతకుముందు తెలిసినాకైనా తన సెట్లో ఉంటే ఫుల్ కాంబినేషన్ తక్కువే కానీ సెట్లో ఉన్నప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను, మామూలుగా కాదు. అండ్ వరుణ్ సందేశ్ గారు బామర్ది క్యారెక్టర్ అయిన నాకు ఆయనతో ఒక సీనే కాంబినేషను, కానీ థ్యాంక్ యూ సార్. అండ్ హీరోయిన్ అప్సరా రాణి, ఆయనతో అప్సరా రాణితో సీన్ చేసినప్పుడు నాకు ఒక ఆత్మ వచ్చింది నాకు అందులోకి. ఆ ఆత్మ ఎవరిని తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ అప్సరా, నీకు ఇంటెన్సివ్ సీన్ చేసిన చాలా సపోర్టివ్గా చాలా కాన్ఫిడెన్స్ గా చేయగలిగాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నీకు చాలా మంచి క్యారెక్టర్, సినిమాతో నీకు మంచి మార్కులు రావాలి, ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. పార్ట్ 1 నేను పార్ట్ 2 మహేష్ నార్మల్ కాబట్టి వస్తే. అండ్ విజయ్ శంకర్ ఆయనతో రెయిన్ ఎఫెక్ట్ ఫైట్ ఉంది, 2 days చేసాం. అదే మా ఇద్దరు ఫస్ట్ కలవడం స్క్రీన్ లో, బట్ బాగా కొట్టుకున్నాం. ఆ సినిమా ఫైట్ చేస్తే మీకు చిన్న సినిమాలో ఎక్కడ అనిపించదు, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఆ ఫైట్. సినిమాకే హైలైట్ ఫైట్ అది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ సినిమాతో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా నాతో మా సినిమాలో చేసిన మా ఆది గారి గురించి మీకు అందరికీ తెలుసు. నేను స్క్రిప్ట్ని ఫాలో అవుతాను, టైమింగ్ ఫాలో అవుతాడు. థ్యాంక్ యూ ఆది గారు మీతో కూడా. అండ్ మా రైటర్ గారికి కూడా మంచి స్లాంగ్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సార్.
అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ ఈ మూవీలోకి నేను రావడానికి ముందు నన్ను చూపించిన పిక్స్ నన్ను రిఫర్ చేసింది, నన్ను చూపించిన డైరెక్టర్కి మా ఆర్ట్ డైరెక్టర్ సుమిత్. థ్యాంక్ యూ సుమిత్. అండ్ మై డైరెక్టర్ ఇందులో ఒక ఆత్మ గురించి చెప్పాను కదా, హీరోయిన్తో సీన్ చేసినప్పుడు ఆయన ఆత్మ నాలోకి వచ్చేది. నేను అమ్మ హీరోయిన్తో సీన్ చేసింది ఆయన చేసిందే. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. నిజంగా ఇప్పటివరకు నేను చేసిన మూవీలో నా లుక్ కానీ క్యారెక్టర్ కానీ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఇంకా చాలా మంది వర్క్ చేయాలి. అండ్ ఫైనల్లీ మై ప్రొడ్యూసర్, ఈ సినిమా ఇక్కడ వరకు రావడానికి, ఈ స్టేజ్ ఇప్పుడు రావడానికి కానీ ముందు రిలీజ్కి వెళ్ళడానికి కూడా వన్ మ్యాన్ షో. నిజంగా ఆయన లేకపోతే జరిగేది కాదు. ఆయన మీద బరువు బాధ్యతలంతా ఆయనే తీసుకుని మేము యాక్ట్ చేసిన దగ్గర నుంచి సినిమా కంప్లీట్ అయిపోయిన దగ్గర నుంచి మొత్తం ప్రతి క్రాఫ్ట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఆయనకి సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్ నివాస్, థ్యాంక్ యూ. ఈ సినిమా మా ఎవ్వరి గురించి కాకపోయినా ఈశ్వర్ మా ప్రొడ్యూసర్ గురించి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా అవుతుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆత్మ కథ ఏంటో మాకు తెలుసుకోవాలనిపిస్తుంది. డైరెక్టర్ గారిని అడిగితే తెలుస్తుంది. ఆయన చెప్తారు. ఆయన ఆత్మ నాలాగ వచ్చింది కాబట్టి డైరెక్ట్ ఆత్మ అంతా డైరెక్టర్ గారే. ఓకే, ఆయన అడిగితే ఆత్మ బాగా చెప్తారు కదా మీరు. ఈ ఆత్మలో ఎక్స్చేంజ్ ఏంటో యాక్షన్ చెప్పగానే ఆయన ఆత్మ వచ్చి సీన్ చేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేష్ గారు, డెఫినెట్లీ పార్ట్ 2లో మేము మిమ్మల్ని చూస్తాం సార్, మేము మిమ్మల్ని చూస్తాము. థ్యాంక్ యూ. అండ్ వెంకీ గారు, మీ మ్యూజిక్ ఇలా వింటుంటేనే ఒక లెవెల్లో ఉంది, అండ్ లైవ్ లో సింగర్ వచ్చి పాడితే ఇంకే లెవెల్లో ఉంటుంది. లెట్స్ కాల్ హర్షిత ఆన్ స్టేజ్. హర్షిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము టు పెర్ఫార్మ్ లైవ్. భాషా గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. భాషా గారు, వెల్కమ్. ఎస్ హర్షిత, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నేను ఈ మూవీలో 2 songs పాడాను. ఆల్ థ్యాంక్స్ టు వెంకీ గారు, అవర్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ థ్యాంక్స్ టు సురేష్ లంకలపల్లి గారు అండ్ ఈశ్వర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. She is the one who keeps you breathing. She gives you the